భిక్షాటన చేయించదు. మీకు ప్రమాదము, పిల్లలకు కూడా ప్రమాదం. పిల్లలకు ఎందుకు ప్రమాదము అంటే రైల్వే స్టేషన్లో తిరుగుతారు, రాత్రిపూట తిరుగుతారు, ఒంటరిగా తిరుగుతారు, ఎవరన్నా వచ్చి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళారు. వీళ్ళ మీద అత్యాచారము అట్లాంటి లైంగిక దాడులు జరగడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి అవన్నీ ఎవరు ప్రొటెక్షన్ ఇస్తారు? రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు చాలాసార్లు వీళ్ళని గమనించింది. గమనించిన తర్వాత ఇంతకుముందు 2-3 సార్లు వాళ్ళు వీళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి చెప్పిండ్రు. అయినప్పటికీ కూడా వీళ్ళు వినకుంటే నిన్న మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మా టీం అంతా వెళ్ళి వాళ్ళని తీసుకుని వచ్చినాం. లక్ష్మి బాగా ఇబ్బంది పెట్టింది, ఏడ్చింది. అయితే నీకు ఏం కాదమ్మా, ఏం చేయం, మిమ్మల్ని ఇబ్బంది ఏం పెట్టాము, ఇక్కడ మనకు సెంటర్లో ఉంచి మీకు ఏది తప్పు ఏది రైటు అనేది అర్థమయ్యేలా చెప్పి మీ అమ్మ నాన్న మీ గార్డియన్స్ వచ్చిన తర్వాత పంపిస్తామని చెప్పి తీసుకొచ్చింది. కాబట్టి మీరు వాళ్ళ చైల్డ్హుడ్ ఏదైతే ఉందో, వాళ్ళ చైల్డ్హుడ్ అంటే ఇప్పుడు మనం పిల్లలు ఏదైతే అనుభవించాలి, పిల్లల వయసులో ఏదైతే చేయాలి, వాళ్ళు విద్య నేర్చుకోవాలి. ఇప్పుడు మనమే చదువుకోకుంటే ఇబ్బంది పడతాం. కాబట్టి మనలాగా మన పిల్లలు తయారు కావాలి. కాబట్టి వాళ్ళని స్కూల్కి పంపించే ఏర్పాట్లు చేయాలి. మీకు అక్కడ ఏమైనా సాయం కావాలంటే ఏదైనా అడ్మిషన్ కోసం దానికి సంబంధించి మా జిల్లా బాలల సంరక్షణ విభాగం అక్కడ ఉంటుంది, మా డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసి మీకు అడ్మిషన్ ఏర్పాటు చేపిస్తాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో పిల్లల్ని భిక్షాటనకు మళ్ళీ ఇంకోసారి కనబడితే వాళ్ళు రైల్వే పోలీసు కంపల్సరీ కేసు పెడతారు, మీకు ఇబ్బంది అవుతుంది అనవసరం. కాబట్టి పిల్లలకు కూడా ప్రమాదం. ఇట్లా బస్ స్టాండ్లలో రైల్వే స్టేషన్లో భిక్షాటన చేస్తూ కనబడితే ఒంటరిగా ఉంటే ఏం చేస్తారంటే ట్రాప్ చేసి తీసుకెళ్ళి వాళ్ళ ఆర్గాన్స్ అవి తీసేసి అమ్ముకోవడం అనేది జరుగుతుంది. మనం ఎన్నో చూస్తున్నాం టీవీలల్లో, పేపర్లల్లో. కాబట్టి ఇట్లాంటివి జరగకుండా, ఎందుకంటే మీరు మంచిగా బతుకుతున్నారు కదా, అటువంటిప్పుడు వాళ్ళ చైల్డ్హుడ్ని ఇట్లా దుర్వినియోగం చేయడం అనేది కరెక్ట్ కాదు. మీరు ఈ విషయంలో మాత్రం జాగ్రత్త తీసుకొని వాళ్ళకి అడ్మిషన్ ఇప్పించి స్కూల్ కంటిన్యూ అయ్యే విధంగా చూడండి. మళ్ళీ మేము ఫాలో అప్ చేస్తాం. ఇది ఫస్ట్ టైంగా మేము మిమ్మల్ని వదిలిపెడుతున్నాం. అదే అక్కడ కేజీబీ మీరు డిపార్ట్మెంట్ తోటి మేము మీకు సాయం చేస్తాం అక్కడ అడ్మిషన్ కోసం. మీరు పంపిస్తా అంటే సరే, లేదు మీకు ఏమైనా అవసరం కావాలి అని అనుకుంటే మేడంకి ఫోన్ చేయండి. మేడం అక్కడ ప్రిన్సిపాల్ తోటి కానీ స్కూల్ హెడ్ మాస్టర్ తోటి కానీ మాట్లాడి మీకు అడ్మిషన్ ఇప్పిస్తాం.